శ్రీ అక్కమ్మ దేవత ప్రసన్నం. శ్రీ అక్కమ్మ గార్ల దేవస్థానం, కుసుమగిరి, కుందుర్పి. అందరికీ నమస్కారం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం, కుందుర్పి మండల కేంద్రం. రేపటి నుండి కుందుర్పి మండల కేంద్రం నుండి విద్యుత్ నగర్ మీదుగా, గుర్రాలకుంట మీదుగా కదరంపల్లి పోవు ప్రధాన రహదారి పక్కన దుబ్బప్ప గారి వ్యవసాయ క్షేత్రంలో వెలిసిండు శ్రీ అక్కమ్మ గార్ల దేవాలయం వద్ద లోక కళ్యాణార్థం స్వస్తి శ్రీ క్రోధీనామ సంవత్సరం భాద్రపద శుద్ధ విదియ 5వ తేదీ అనగా ఎల్లుండి గురువారం శ్రీ 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 అక్కమ్మ గార్ల దేవస్థానం నందు వినాయక, సుబ్రహ్మణ్యం, శివలింగం, నందీశ్వర స్థిర విగ్రహ ప్రతిష్టా కార్యక్రమాలు జరుగును. కావున పైన తెలిపిన కార్యక్రమాలలో సమస్త భక్తజనం పాల్గొని ఆ ఈశ్వర కృప పొందాలని మనవి. 4వ తేదీ అనగా రేపటి రోజున ఉదయం 8 గంటలకు గణపతి ప్రార్థన, గంగ పూజ, గోపూజ, యాగశాల ప్రవేశం, సభా ప్రార్థన, గణపతి పూజ, స్వస్తి, పుణ్యహావాచనం, రక్షాబంధనం, పంచగవ్యం, ప్రాశన, కలశస్థాపన, జలాదివాసం, గణపతి హోమం, మధ్యాహ్నం విగ్రహాలు గ్రామ ఉత్సవం నిర్వహించబడును. సాయంకాలం 5 గంటలకు మహాస్నాపనము, అభిషేకం, వాస్తు హోమం, మూలమంత్ర హోమములు, రుద్రహోమం, అతివాస హోమం, ధాన్యాదివాసం, పుష్పాదివాసం, క్షీరాదివాసం, శయ్యాదివాసం, మహామంగళార్తి, తీర్థ ప్రసాద వినియోగం, అలాగే భక్తులకు అన్న తర్పణ నిర్వహించబడును అని విజ్ఞప్తి. కావున లోక కళ్యాణార్థం నిర్వహించే ఈ పుణ్య కార్యక్రమంలో 50 మంది భక్తజనం పాల్గొని ఆ సర్వేశ్వరుడి కృపా కటాక్షములకు పాత్రులు కాగలరని విజ్ఞప్తి. ఇట్లో కుందుర్పి గ్రామ ప్రజలు. సర్వే జనో సుఖినో భవంతు. భక్తుల సౌకర్యార్థం మరొక్కసారి చిరునామా: కుందుర్పి మండల కేంద్రం నుండి విద్యుత్ నగర్ మీదుగా గుర్రాలకుంట మరియు కదరంపల్లికి పోవు ప్రధాన రహదారి పక్కన దుబ్బప్ప గారి వ్యవసాయ క్షేత్రం నందు వెలిసిండు శ్రీ అక్కమ్మ గార్ల దేవస్థానం. తప్పకుండా లోక కళ్యాణార్థం నిర్వహించు ఈ పూజా కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ భక్తజనం పాల్గొని ఆ స్వామివారి కృపా కటాక్షములకు పాత్రులు కాగలరు. శ్రీ అక్కమ్మ గార్ల దేవతను కొలుసు అక్కడి అమ్మవారి మహిమలకు పాత్రులైన భక్తుడి ద్వారా మరిన్ని విశేషాలను మీ అందరి కోసం. నేను చాలా అభివృద్ధి చెందినాను. నేను 15 నుంచి పోతున్నాను అక్కడికి. 15 నుంచి మామూలుగా జనరల్గా ఉంటుంది అందరిలాగా. ఏమంటే రోజు పోతా సంవత్సరానికి ఎదిగానే కానీ తక్కువ కావడం లేదు. దానికి ఆదర్శం ఏమంటే ప్రతి అడుగు అమ్మవారు ఇలాగే ఉండాలి, ఇలాగే నడపాలి. మాకు ఆపద ఏమైనా ఉంటే మొదటే చెప్తారనమాట. గ్రహించి ఇలాంటి చోటుకి పోవద్దు, ఇలా ప్రమాదం జరుగుతుంది, ఇలాంటి చోటుకు పో, ఇలా నీకు మంచి అవుతుంది, ఎక్కడైనా మేము ప్రయాణం చేయాలనుకో ఇలాంటి పోతున్నావు, ఈరోజు వద్దు, రేపు పోప్ప, నీకు మంచి జరుగుతుంది అని చెప్తూ ఉంటారు అనమాట. మా పిల్లలకు బాగా లేకున్నప్పుడు కూడా ఇంకా నెలకి వచ్చేదాన్ని మొదటే ఊహించి మరి చెప్పేస్తారు. ఏమని, అబ్బాయికి కొంచెం తొందర అవుతుంది, మీ అబ్బాయికి, చిన్న అబ్బాయికి తొందరగా చూసుకో, నెగ్లెక్ట్ చేయకు అని చెప్తుంటారు. కొంచెం ఆరోగ్య ప్రాబ్లం వస్తే ఎక్కడో ఏమేమి చెప్పారు, కానీ అమ్మాయిళ్ళు మేము ఉన్నాం, ఇది కూడా వద్దురా అని చెప్పారు. మేము ఉన్నాం, మమ్మల్ని నమ్మావు కాబట్టి నీకు ఏ డోకా రాదు, నీ పిల్లలకు కూడా ఏ డోకా రాదు అని చెప్పేశారు. దాని నుంచి నేను అమ్మవారిని నిలుచుకుంటున్నాను. నాకు మంచిది అయ్యింది, అవుతుందని అని ఆశిస్తున్నాను. చూశారు కదా భక్తుల మనోభావం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.